అయ్యప్పని తన అమ్మే చంపాలి అనుకున్నదని మీకు తెలుసా? పాండల రాజైన రాజశేఖరుడికి సంతానం లేక చాలా బాధపడుతుంటాడు. అప్పుడు అరణ్యంలో దొరికిన చిన్న బిడ్డను తీసుకుని పెంచుకుంటాడు. ఆ బాలుడే మణికంఠుడు, అంటే అయ్యప్ప స్వామి. కొంతకాలానికి రాజుకు నిజంగా ఒక కుమారుడు పుడతాడు. అతని తల్లి రాణి తన కుమారుడికి రాజ్యం దక్కాలి అని కోరుకుంటుంది. కానీ ప్రజలందరికీ మణికంఠుడిపై అపారమైన ప్రేమ, అతనిలో దైవిక శక్తులు కనిపిస్తాయి. భవిష్యత్తులో రాజ్యం మణికంఠుడికే వర్తిస్తుందని భయం రాణిలో మొదలవుతుంది. రాణి ఒక కపటమైన యోచన వేస్తుంది. ఆమె నాటకం వేస్తూ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు నటిస్తుంది. రాజుని పిలిచి ఇలా అంటుంది: నన్ను కాపాడాలి అంటే అడవిలో ఉన్న పులిపాలు తెచ్చి ఇవ్వాలి, అది కూడా ఒక బాలుడే తెచ్చి ఇవ్వాలి అని అంటుంది. ఈ మాటల వెనుక ఉద్దేశం ఒకటే, మణికంఠుడు అడవికి వెళితే పులుల చేత చనిపోతాడు అని. కానీ అది అయ్యప్ప లీల. మణికంఠుడు నవ్వుతూ ఆ పని స్వీకరిస్తాడు. అడవికి వెళ్తాడు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే పులులు అతనికి దాసుల్లా మారిపోతాయి. మహిషాసురుని సంహరిస్తాడు. పులుల మీద కూర్చుని పులిపాలు తీసుకుని వస్తాడు. అప్పుడు అందరికీ అర్థమవుతుంది అతను సాధారణ బాలుడు కాదు, దైవ అవతారం అని. రాణి తన తప్పును గ్రహించి కన్యలతో అయ్యప్పను క్షమాపణ అడుగుతుంది. అయ్యప్ప కోపపడడు. కారణం కరుణాసాగరుడు. తర్వాత ఆయన శబరిగిరిలో నివసిస్తూ భక్తులకు రక్షణగా మారుతాడు. వీడియో నచ్చినట్లయితే స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి.